So it is not methanol, it is a printing mistake, it is a methane. Methane plus O2 in the presence of copper 523 Kelvin 100 atm. So the product is methanol. The product is methanol. For example, methane treated with MO2O3 with O2, then the product is aldehyde. Next, isoheptane. So this is a isoheptane. Isoheptane. When isoheptane treated with V2O5 Al2O3 773 Kelvin 10 to 20 atmospheric pressure. So minimum 6 carbons ఉంటే aromatic ring form అవుతుంది. This is called aromatization and also called reforming. It is also called reforming. Alkane treated with AlCl3HCl. Alkane in the presence of AlCl3HCl undergo isomerization. That means one isomer will be converted to another isomer. Here I have given the N-pentane, so it can be converted to 2-methylbutane and 2,2-dimethylpropane. H2PtO2. It is a catalytic hydrogenation. Catalytic hydrogenation. And catalytic hydrogenation follows syn addition. And this reaction is obviously exothermic. So here this is a less steric hindered alkene. Therefore, less steric hindered alkene will be reduced. When alkene treated with HBr, H plus and Br minus. So alkene reacts with H plus. So initial stable C plus will form, and migration also possible in this case, and it forms the corresponding alkyl bromide product. Alkyl bromide product. HBr peroxide. So here Br radical is here. So మనకి HBr peroxide యాడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఆల్కీన్ మీద Br రాడికల్ అటాక్ అయ్యి స్టేబుల్ రాడికల్ ఫామ్ అవుతుంది. Br radical attack is stable radical form అవుతుంది. Now it will react with another HBr and finally forms corresponding monobromo primary bromo product. సో HBr యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ జరిగింది, అండ్ HBr పెరాక్సైడ్ తీసుకున్నప్పుడు ఫ్రీ రాడికల్ ఎడిషన్ జరిగింది. ఇన్ బోత్ కేసెస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఇంటర్మీడియట్. ఇక్కడ H ప్లస్ యాడ్ అయితే స్టేబుల్ C ప్లస్ ఫామ్ అయింది, ఇక్కడ Br రాడికల్ అటాక్ అయితే స్టేబుల్ రాడికల్ ఫామ్ అయింది. NBSH ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి బెంజైలిక్ కార్బన్ దగ్గర స్టేబుల్ రాడికల్ ఫామ్ అయింది, ఇక్కడ బెంజైలిక్ రాడికల్ దగ్గర స్టేబుల్ రాడికల్ ఫామ్ అయింది. ఈ రెండిట్లో మనకి స్టేబుల్ రాడికల్ ఈ పొజిషన్లో. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి టెర్షరీ కార్బన్ దగ్గర స్టేబుల్ రాడికల్ ఫామ్ అయి Br సబ్స్టిట్యూట్ అవుతుంది. అగైన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ Br2H న్యూ. సో మనకి నెక్స్ట్ బెంజైలిక్ పొజిషన్ దగ్గర ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరిగి CH2Br వస్తుంది. ఇక్కడ మనకి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇది. బేయర్స్ రియేజెంట్ సిన్ అడిషన్ లెస్ స్టీరికల్ హిండెడ్ ఆల్కీన్ ఆక్సిడైజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి OH వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. లెస్ స్టీరికల్లీ హిండెడ్ ఆల్కీన్ ఆక్సిడైజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కీన్ మీద PdCl2 Cu2Cl2 O2 H2O. ఇట్ ఈస్ అ వేకర్ ప్రాసెస్. సో వేకర్ ప్రాసెస్లో ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో ఆల్కీన్ కనెక్టెడ్ కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఆల్డిహైడ్ ఫామ్ అయింది, కీటోన్ ఫామ్ అయింది. ఈ సెకండరీ కార్బన్ దగ్గర అటాచ్ అయిన C డబుల్ బాండ్ మాలిక్యూల్ మేజర్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఆల్కీన్ మీద CO2CO8. CO2 ఇట్ ఈస్ అ కోబాల్ట్ కార్బోనిల్ కాంపౌండ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెకండరీ కార్బన్ దగ్గర CHO అండ్ ప్రైమరీ కార్బన్ దగ్గర CHO. సో ప్రైమరీ కార్బన్ దగ్గర CHO ఏదైతే ఫామ్ అయిందో ఇది మనకి మేజర్ ప్రొడక్ట్. నెక్స్ట్ H ప్లస్ Br మైనస్. ఇక్కడ మనకి రెజొనెన్స్ పాసిబిలిటీ ఉంది.
దేర్ ఫోర్ ఇక్కడ మనకి పార్షియల్ నెగిటివ్ ఉంటుంది, పార్షియల్ పాజిటివ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే H+ అనేది ఆల్కైన్ మీద అటాక్ అవుతుంది. బికాస్ ఆఫ్ రెజోనెన్స్ ఆల్కైన్ మీద అటాక్ అయ్యి స్టేబుల్ C+ ఫామ్ అవుతుంది. నౌ ద స్టేబుల్ C+ విల్ బి అటాచ్ టు బ్రోమిన్. Alkyne treated with H2PDBaSO4. It is a Lindlar catalyst, cis alkene ఫామ్ అవుతుంది. సో ఎడిషనల్గా అప్పుడప్పుడు BaSO4తో పాటు సల్ఫర్ ప్లస్ క్వినోలిన్ కూడా ఇస్తారు. సల్ఫర్ ప్లస్ క్వినోలిన్. నెక్స్ట్ ఆల్కైన్ సోడియం లిక్విడ్ అమోనియా బర్చ్ రిడక్షన్. ఇంటర్నల్ ఆల్కైన్ ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ చేస్తుంది. బట్ టెర్మినల్ ఆల్కైన్ మాత్రం రెడ్యూస్ కాదు. టెర్మినల్ ఆల్కైన్తో యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. ఓన్లీ ఇంటర్నల్ ఆల్కైన్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్కైన్ ట్రీటెడ్ విత్ HgSO4 H2SO4. సో ఇనీషియల్గా మనకి Hg+2 3 మెంబర్ రింగ్ ఫామ్ చేసి సో మనకి ఇక్కడ Hg+1 ఉండిపోతుంది, ఇక్కడ H2 అటాకే OH వస్తుంది. నెక్స్ట్ మనకి మెర్క్యూరీ ప్లేస్లో H+ వచ్చి టాటోమరైజ్ అయితే కరస్పాండింగ్ ఫైనల్ ప్రోడక్ట్ మనకి కీటోన్ వస్తుంది. నెక్స్ట్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్లో మోర్ స్టీరిక్ ఇండెన్స్ దగ్గర హైడ్రోజన్, లెస్ స్టీరిక్ ఇండెన్స్ దగ్గర OH యాడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆఫ్టర్ టాటమరైజేషన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ఆల్డిహైడ్. సో టెర్మినల్ ఆల్కైన్ మీద ఆక్సిమెర్క్యురేషన్ డిమెర్క్యురేషన్ చేస్తే కీటోన్ ఫామ్ అయింది. అదే టెర్మినల్ ఆల్కైన్ మీద హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ 13 ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది. ట్రీటెడ్ విత్ NaI ఎసిటోన్. ఇట్ ఈస్ అ ఫింకెల్స్టీన్ రియాక్షన్. ఈ ఫింకెల్స్టీన్ రియాక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ సాల్వెంట్. సో ఇక్కడ మనకి 120 తీసుకున్నాం కాబట్టి మనకి ఒక లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. అయోడిన్ గుడ్ లీవింగ్ అయినప్పటికీ వెళ్ళిపోదు, ఎందుకంటే బెంజిన్ కనెక్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇది ప్రైమరీ కార్బన్, ఇది టెర్షరీ కార్బన్. అండ్ ఫింకెల్స్టీన్ ఫాలోస్ SN2 మెకానిజం. ఫింకెల్స్టీన్ ఫాలోస్ SN2 మెకానిజం. దేర్ఫోర్ ప్రైమరీ కార్బన్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది, టెర్షరీ కార్బన్ దగ్గర రియాక్షన్ జరగదు. నెక్స్ట్ Hg2F2 తీసుకోవచ్చు, AgF తీసుకోవచ్చు, SbF3 తీసుకోవచ్చు. సో దిస్ రియాక్షన్ ఈజ్ స్వార్ట్జ్ రియాక్షన్. జనరల్లీ స్వార్ట్జ్ రియాక్షన్ ఫాలోస్ SN1 మెకానిజం. SN1 కాబట్టి టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ ప్రకారం ఆన్సర్ తీసుకోవాలి. సెకండరీ, టెర్షరీ, ప్రైమరీ. దేర్ ఫోర్ బెంజిన్ కనెక్టెడ్ అయోడిన్ ఎలాగో రీప్లేస్ కాదు, ప్రైమరీ క్లోరిన్ కూడా రీప్లేస్ కాదు. ఓన్లీ టెర్షరీ కార్బన్ దగ్గర టెర్షరీ క్లోరైడ్ దగ్గర ప్లస్ ఫామ్ అయ్యి సో కరస్పాండింగ్ F అటాచ్ అవుద్ది. ఇట్ ఈస్ అ స్వార్ట్జ్ రియాక్షన్. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ కేసిఎన్తో మనకి మెయిన్గా SN2 వస్తుంది. SN2 మెకానిజం ఫాలో అవుతుంది. సో మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి క్లోరిన్ బిలో ద ప్లేన్ కాబట్టి సైనైడ్ అబో ద ప్లేన్ వెన్ వి యాడ్ KCN. వెన్ వి యాడ్ AgCN SN1 మెకానిజం ఫాలో కావాలి. స్టేబుల్ C+ ఫామ్ అవుతుంది అండ్ స్టేబుల్ C+ మీద ఐసోసైనైడ్ మేజర్ ప్రొడక్ట్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి అబో ద ప్లేన్ తీసుకోవాలి, బిలో ద ప్లేన్ తీసుకోవాలి. KCNతో సైనైడ్ ఫామ్ అయింది, AgCNతో ఐసోసైనైడ్ ఫామ్ అయింది. ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ టెర్షరీ బిటాక్సైడ్. సో RO- అండ్ RX అయితే దిస్ ఈజ్ అ విలియమ్సన్ ఈథర్ సింథసిస్ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్లో SN2 అండ్ E2కి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ తీసుకుంది టెర్షరీ బిటాక్సైడ్ కాబట్టి ఇది స్ట్రాంగ్ బేస్ అండ్ బల్కీ న్యూక్లియోఫైల్. సో SN2 అనేది ప్రిఫరెన్స్ ఉండదు ఇక్కడ మెయిన్గా మనకి E2 అనేది మేజర్. దేర్ఫోర్ బికాస్ ఆఫ్ E2 ఎలిమినేషన్ మనకి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి బేస్ అనేది ఇక్కడ నుంచి ప్రోటాన్ తీసుకుంటుంది. సో ఆల్ఫా కార్బన్ దగ్గర లీవింగ్ గ్రూప్ ఉంది, బీటా దగ్గర ప్రోటాన్ ఉంది, మనకి HCl బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అ E2 మెకానిజం. నెక్స్ట్ HI హీట్. ఇక్కడ మనకున్న ఫంక్షన్ గ్రూప్ ఈథర్. సో మనకు ఆల్రెడీ తెలుసు బెంజిన్ కనెక్టెడ్ లీవింగ్ గ్రూప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వదు. సో బ్రేక్ అయ్యే పాసిబిలిటీ ఇది బ్రేక్ అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది. దేర్ ఫర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి H అయితే బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కెటకాల్. అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర అయోడిన్, ఈ కార్బన్ దగ్గర అయోడిన్. సో ఓకే ఇక్కడ ఒక అయోడిన్ వస్తుంది, ఇక్కడ ఒక అయోడిన్ వస్తుంది. సో 1,2 డైఐడో కాంపౌండ్ అన్స్టేబుల్, ఇమీడియట్గా ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఈ ఆల్కిన్ అనేది మళ్ళీ H అయితే రియాక్ట్ అయ్యి మోనో ఐడో కాంపౌండ్ వస్తుంది. నెక్స్ట్ LiAlH4. ఇట్ ఈస్ ఎపాక్సైడ్. ఇట్ ఫాలోస్ SN2 మెకానిజం. H- అటాక్ అవుతుంది
లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అయింది. H+H2O ఇపాక్సైడ్ మీద ఫస్ట్ మనకి OH ప్లస్ 3 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. తర్వాత మనకి ఇది ఆల్కిన్ చాప్టర్లో గుర్తు చేసుకుంటే H2 అనేది స్టేబుల్ C+ మీద అటాక్ అవుతుంది. ఇలా 3 మెంబర్ రింగ్ మీద పాజిటివ్ ఉన్నప్పుడు టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ ఫాలో కావాలి. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి ప్రైమరీ ఆల్కహాల్ అండ్ సెకండరీ ఆల్కహాల్ కంటైన్స్ O18. సెమీ కార్బజైడ్ NH2 NH C డబుల్ బాండ్ O NH2. సో మనకి డిఫరెంట్ నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇది. బికాస్ రిమైనింగ్ 2 నైట్రోజన్స్ లోన్ పేర్స్ పార్టిసిపేట్ ఇన్ ద రెజోనెన్స్. దీస్ ఆర్ వీక్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. అండ్ ఇక్కడ 2 కీటోన్స్ ఉన్నాయి. సో మనకి టువార్డ్స్ న్యూక్లియోఫైల్. సో N లోన్ పేర్ అటాక్ అవుద్ది. సో ఇక్కడ మనకి N లోన్ పేర్ అటాక్ అవుద్ది. ఈ రెండిట్లో బెస్ట్ మెథడ్ ఏంటంటే లెస్ స్టీరికల్లీ హిండర్డ్ కీటోన్ రియాక్ట్ అవుద్ది. సో ఇది రియాక్ట్ కాదు. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ లెస్ స్టీరికల్లీ హిండర్డ్ కీటోన్ రెస్పెక్టివ్ ప్రొడక్ట్ తీసుకోవాలి. సెమీ కార్బజోన్ డెరివేటివ్. నెక్స్ట్ CCl3CHO, క్లోరోబెంజిన్ అండ్ H2SO4. ఇక్కడ మనకి ఆల్డిహైడ్ ఉంది అండ్ ఇక్కడ మనకి క్లోరోబెంజిన్ ఉంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ 2 times. ఎప్పుడైనా ఆల్డిహైడ్ కీటోన్స్ కనిపిస్తే సో ఇక్కడ నుంచి ఆల్డిహైడ్ కీటోన్ 2 times ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది. ఫస్ట్ టైం ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అండ్ సెకండ్ టైం ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ ఫామ్ అయిన కాంపౌండ్ వచ్చేసి DDT, డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్ DDT. ఇట్ ఈస్ అ ఇన్సెక్టిసైడ్. నెక్స్ట్ ప్రైమరీ ఎమిన్ రియాక్టెడ్ విత్ హిన్స్బర్గ్ రియేజెంట్. N లోన్ పేర్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. సో PH NH SO2 PH. It is a Hinsberg reagent product. It is a primary sulfonamide and primary sulfonamide contains acidic proton. Therefore aqueous NaOH లో soluble అవుతుంది because of acid base reaction. Salt form అవుతుంది because of acid base reaction and it is soluble in water. KMnO4 యాడ్ చేసినప్పుడు బెంజిన్ నెక్స్ట్ కార్బన్ దగ్గర అట్లీస్ట్ ఒక హైడ్రోజన్ ఉంటే ఫస్ట్ మనకి కరస్పాండింగ్ యాసిడ్ ఫామ్ అవుతుంది COOH. సో దిస్ ఇస్ అ థాలిక్ యాసిడ్. అండ్ ఈ థాలిక్ యాసిడ్కి అమోనియా యాడ్ చేసి హీట్ చేసినప్పుడు సో మనకి కరస్పాండింగ్ థాలిమైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ అ థాలిమైడ్. అండ్ ఇట్ ఈస్ అ థాలిక్ యాసిడ్. నెక్స్ట్ సైనైడ్కి డైబాల్ H యాడ్ చేస్తే హైడ్రాలసిస్ మనం గ్రాంటెడ్గా తీసుకుంటే ఎక్కడైతే మనకి సైనైడ్ గ్రూప్ ఉందో సైనైడ్ విల్ బి కన్వర్టెడ్ టు CH4. నెక్స్ట్ ఎనిలీన్ K2Cr2O7. సో మనకి ఫినాల్ రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవుతుంది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ఆర్థోక్వినోన్ ఫామ్ అవుద్ది ప్లస్ పారాక్వినోన్ ఫామ్ అవుద్ది. ఆర్థోక్వినోన్ అండ్ పారాక్వినోన్లో పారాక్వినోన్ మేజర్ ప్రొడక్ట్. ఎనిలీన్ Br2CS2. సో మనకి ట్రైబ్రోమో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఎనిలీన్ Br2CS2 ట్రైబ్రోమో ప్రొడక్ట్. సో 2,4,6 ట్రైబ్రోమో ఎనిలీన్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి HBr4 యాడ్ చేసినప్పుడు బెంజిన్ డైఎజోనియం టెట్రాఫ్లోరోబోరేట్ ఫామ్ అవుద్ది. ఇది వాటర్ ఇన్సాల్యుబుల్. సో దిస్ ఈజ్ వాటర్ ఇన్సాల్యుబుల్. అండ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ వాటర్ సాల్యుబుల్. నెక్స్ట్ NaNO2 కాపర్ యాడ్ చేసినప్పుడు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ద్వారా నైట్రోబెంజిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫినాల్కి CO2NaOH యాడ్ చేస్తే దిస్ ఈజ్ అ కోల్డ్ బేస్ రియాక్షన్. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ కాబట్టి ఆర్థో ప్రొడక్ట్ అనేది మేజర్. ఆర్థో పొజిషన్లో COH వస్తుంది. సో దిస్ ఈజ్ సాలిసిలిక్ యాసిడ్. అదే KOH తీసుకుంటే పారా పొజిషన్. NaOH తీసుకుంటే ఆర్థో ప్రొడక్ట్, KOH తీసుకుంటే పారా ప్రొడక్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ మిథనాల్ అండ్ H2SO4. మిథనాల్ అనేది ఆల్కహాల్ ఉంది, యాసిడ్ ఉంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ ఎస్టర్ ఫామ్ అవుద్ది. సో దిస్ ఈస్ కాల్డ్ మిథైల్ సాలిసిలేట్.
మిథైల్ సాలిసిలేట్. ఫ్రక్టోజ్ అండ్ ఫెయిలింగ్ అయినా టోలెన్స్ అయినా బెండిక్ట్ అయినా జనరల్గా ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. బట్ ఫ్రక్టోజ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా టోలెన్స్ ఇవ్వదు, ఫెయిలింగ్ ఇవ్వదు. సో ఫస్ట్ ఇది ఏమవుద్దంటే ఆల్డోజ్ కన్వర్ట్ అవుద్ది. బికాస్ ఆఫ్ టాటమరైజేషన్ ఆల్డోజ్ కన్వర్ట్ అవుద్ది. అండ్ ఈ ఆల్డోజ్ అనేది ఆక్సిడైజ్ అయ్యి కరస్పాండింగ్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ఆల్డోజ్ ఆక్సిడైజ్ అయ్యి కరస్పాండింగ్ యాసిడ్ ఫామ్ అవుద్ది. సో కీటోజెస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా టోలెన్స్తో రియాక్ట్ కావు, టోలెన్స్ కానీ ఫెయిలింగ్ కానీ. అవి ఫస్ట్ ఏమవుతాయి, బికాస్ ఆఫ్ టాటోమర్ కాన్సెప్ట్ అవి ఆల్డోజెస్ కన్వర్ట్ అయ్యి ఆల్డోజెస్ ఆక్సిడైజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రక్టోజ్ బ్రోమిన్ వాటర్, నో రియాక్షన్. ఫ్రక్టోజ్ బ్రోమిన్ వాటర్తో ఆక్సిడైజ్ అవ్వదు. నైట్రోబెంజిన్ LiAlH4, ఇట్ ఈస్ ఎక్సెప్షన్, ఎజోబెంజిన్ ఫామ్ అయింది. ఎజోబెంజిన్. నెక్స్ట్ సోడా లైమ్, NaOH సోడా లైమ్. దెన్ వీ ఎక్స్పెక్ట్ డీకార్బాక్సిలేషన్. సో డీకార్బాక్సిలేషన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఇంటర్మీడియట్ కార్బన్ అని రాసుకోవాలి. ఇక్కడ మనకి అదర్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎలిమినేషన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎలిమినేషన్ చేయాలి. అదే ఒకవేళ ఎలిమినేషన్ లేకపోతే ఎసిడిఫికేషన్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద డీకార్బాక్సిలేషన్. నెక్స్ట్ బెంజిన్ డైఎజోనియం ట్రీటెడ్ విత్ H3PO2 ఆర్ ఇథనాల్. సో బెంజిన్ డైఎజోనియం ఆక్సిడైజ్ రెడ్యూస్ అవుతుంది, బెంజిన్ ఫామ్ అవుతుంది, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిడక్షన్. అండ్ H3PO2 ఆక్సిడైజ్ అవుతుంది, ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు H3PO3 అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు CH3CHO. ఒకవేళ H3PO2 తీసుకుంటే H3PO3 కన్వర్ట్ అవుద్ది, ఇథనాల్ తీసుకుంటే ఎస్టాల్డిహైడ్ కన్వర్ట్ అవుద్ది. ఆల్కిన్ మీద Ag+O2, ఇట్ ఈస్ ఆక్సిడేషన్, ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది, అండ్ ఇపాక్సైడ్ ట్రీటెడ్ విత్ Na+N3-. N3- అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. దిస్ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ సోడియం అజైడ్. సో ఇది మనకి SN2 ప్రకారం రియాక్ట్ అవుద్ది. సో న్యూక్లియోఫైల్ అటాక్ అవుద్ది, రింగ్ ఓపెన్ అవుద్ది, SN2 ప్రకారం రియాక్ట్ అవుద్ది. నెక్స్ట్ ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ Al2O3 హీట్. సో ఇక్కడ మనకి సేడ్జెఫ్ ఆల్కిన్ ఫామ్ అవుద్ది. డబుల్ బాండ్ కనెక్టెడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్, సేడ్జెఫ్ ఆల్కేన్. నెక్స్ట్ జెమినల్ క్లోరైడ్, ఒకే కార్బన్ మీద 2 క్లోరిన్స్ ఉంటే జెమినల్ అంటారు. సో జెమినల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ సోడామైడ్ 2 times ఎలిమినేషన్ జరిగిద్ది. ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ ఆల్కేన్ అనేది టెర్మినల్ ఆల్కేన్గా ఐసోమరైజ్ అవుద్ది. ఇంటర్నల్ ఆల్కేన్ విల్ బి కన్వర్టెడ్ టు టెర్మినల్ ఆల్కైన్. అండ్ ఈ టెర్మినల్ ఆల్కైన్కి CuClNH4 యాడ్ చేస్తే రెడ్ PPT ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అన్ని ప్రైమరీ ఆల్కహాల్స్ ఉన్నాయి, సైక్లోప్రొపేన్ కనెక్ట్ అయింది. సో రిపీటెడ్ డీహైడ్రేషన్ జరిగి, సో ఫస్ట్ మనకి డీహైడ్రేషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. సో దీనికి మళ్ళీ డీహైడ్రేషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. సో ఒకసారి మెకానిజం ద్వారా దీన్ని ట్రై చేయండి. మళ్ళీ మనకి డీహైడ్రేషన్ జరిగి కరస్పాండింగ్ బెంజిన్ ఫామ్ అవుతుంది. సో 34th క్వశ్చన్కి ఫైనల్గా రిపీటెడ్గా డీహైడ్రేషన్ జరిగి బెంజిన్ ఫైనల్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా ఎమినో యాసిడ్ని మనం హీట్ చేసినప్పుడు మనకి సో దిస్ ఈజ్ ఆల్ఫా ఎమినో యాసిడ్. సో ఇక్కడ మనకి N లోన్ పేరు అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ N లోన్ పేరు అటాక్ అయ్యింది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో కరస్పాండింగ్ లాక్టమ్ ఫామ్ అయింది, సైక్లిక్ ఎమైడ్ ఫామ్ అవుద్ది. కాకపోతే దీంట్లో మనకి 2 ఎమైడ్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఆల్ఫా ఎమిన్, ఆల్ఫా హైడ్రాక్సీ తీసుకున్న సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. కాకపోతే అక్కడ సైక్లిక్ లాక్టోన్ వస్తుంది, సైక్లిక్ ఎస్టర్ లాక్టోన్ ఫామ్ అవుద్ది. అదే ఆల్ఫా ఇమ్యూనో యాసిడ్ మీద HNO2 వేస్తే NGP మెకానిజం అంటే నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ మెకానిజం ద్వారా స్టీరియో కెమిస్ట్రీ ఏమవుద్దంటే రిటెన్షన్ ఇన్ కన్ఫిగరేషన్ ద్వారా OH వస్తుంది. అంటే ఒకవేళ NH2 ఇక్కడున్న NH2 అబోవ్ ద ప్లేన్ అయితే OH కూడా అబోవ్ ద ప్లేన్, ఇక్కడున్న NH2 బిలో ద ప్లేన్ అయితే OH కూడా బిలో ద ప్లేన్. సో మనకి రిటెన్షన్ ఇన్ కన్ఫిగరేషన్ ద్వారా కరస్పాండింగ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఫామ్ అవుతుంది.
నెక్స్ట్ అమోనియం సైనైడ్ NH4+CN-. దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం NH3+HCnగా తీసుకోవాలి. ఈ NH3 అనేది బేసికలీ అమోనియాతో యాసిడ్తో సాల్ట్ ఫామ్ చేస్తుంది అండ్ కీటోన్తో కరస్పాండింగ్ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్ వస్తుంది. నౌ దిస్ ఐమైన్ రియాక్ట్ విత్ HCN, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరిగింది. అండ్ దిస్ ఐమైన్ కరస్పాండింగ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ మీద NaOH యాడ్ చేసినప్పుడు, బేస్ యాడ్ చేసినప్పుడు వీ ఎక్స్పెక్ట్ ఆల్డోల్ కండెన్సేషన్, ఆల్డోల్. అండ్ ఇంట్రామాలిక్యులర్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే 6 మెంబర్డ్, 5 మెంబర్డ్, 7 మెంబర్డ్. ఒకవేళ రింగ్ కాంపిటీషన్ వస్తే కీటోన్ మైనస్ అనేది ఆల్డిహైడ్ మీద ఆల్డిహైడ్ CO మీద అటాక్ అయ్యింది. కీటోన్ మైనస్ అనేది ఆల్డిహైడ్ CO మీద అటాక్ అవుద్ది. సో ఇక్కడ మనకి రింగ్ సైజ్ ప్రకారం ఈ రింగ్ మనకి 6 మెంబర్డ్ రింగ్ 1 2 3 4 5 6. So it will give the corresponding product like this. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 and 6 మీద మెథైల్ గ్రూప్. ఇంట్రామాలిక్యులర్ ఆల్డోల్ రియాక్షన్. నెక్స్ట్ 38 ఆల్డిహైడ్కి AlOET3. సో ఇది టిస్టెంకో రియాక్షన్. టిస్టెంకో రియాక్షన్ ఏమవుతుందంటే కెనిజారో లాగా ఒక కార్బన్ ఆక్సిడైజ్ అవుతుంది, రెండో కార్బన్ రెడ్యూస్ అవుతుంది, బట్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఎస్టర్ ఫామ్ అవుద్ది. సో ఇట్ ఈస్ ఎనలాగస్ టు కెనిజారో రియాక్షన్. టొసైల్ క్లోరైడ్. సో మనకి టొసైల్ క్లోరైడ్లో క్లోరిన్ అనేది లీవింగ్ గ్రూపు. సో ఓలోన్ పేరు అటాక్ అవుద్ది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో మనకి OTS అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ రిటెన్షన్ ఇన్ కన్ఫిగరేషన్. ఇక్కడ OH అబోవ్ ద ప్లేన్ ఉంది, OTS కూడా అబోవ్ ద ప్లేన్ ఉంది. నెక్స్ట్ NaN3 స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ SN2. సో N3 మైనస్ అటాక్ అవుద్ది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సో వాల్డన్ ఇన్వర్షన్ జరిగి బిలో ద ప్లేన్ N3 ఫామ్ అవుద్ది. వాల్డన్ ఇన్వర్షన్ జరిగి బిలో ద ప్లేన్ N3 ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 40 H2PDBaSO4 ఆల్డిహైడ్ని రెడ్యూస్ చేయదు, కానీ COClని రెడ్యూస్ చేస్తుంది. COClని రెడ్యూస్ చేస్తే ఆ రియాక్షన్ పేరు Rosenman reduction. And whatever the COCl group is there, that will be converted to CHO. COCl group will be converted to CHO. Next 41 జింక్ మెర్క్యూరీ కాంక్ HCl NO2ని రెడ్యూస్ చేస్తుంది, CHOని రెడ్యూస్ చేస్తుంది. NO2 రెడ్యూస్ అయితే NH2 ఫామ్ అవుద్ది, CHO రెడ్యూస్ అయితే CH3 ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 42 సో మనకి బ్రోమిన్. సో బ్రోమిన్ నుంచి మనకి Br+ వస్తుంది. సో ఇక్కడ మనకి యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్. ఎప్పుడైనా యాక్టివ్ మిథిలీన్ మీద ఎలక్ట్రోఫిల్ యాడ్ చేసినప్పుడు సింపుల్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగిద్ది. ఇది టాటోమర్ కాన్సెప్ట్. సో టాటోమర్ ఫామ్ అయ్యి ఆ టాటోమర్ అనేది Br2 మీద అటాక్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ 43 HNO2. సో ఇక్కడ నుంచి మనకి NO+ వస్తుంది. సో NO+ ఇది మనకి టెర్షరీ ఏరోమాటిక్ ఎమీన్ కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ అంటే పారా పొజిషన్లో మనకి ఎలక్ట్రోఫిల్ అటాక్ అవుతుంది. ఆర్థో పారాలో పారా మేజర్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ PHLI. RCOOH plus R-Li. The product directly we have to write RCOR- and RCOOH and R-MgX. So no reaction, just acid base reaction possibility ఉంటుంది, ఓన్లీ యాసిడ్ బేస్ రియాక్షన్. సో యాసిడ్ మీద RLI యాడ్ చేస్తే కీటోన్, అదే యాసిడ్ మీద గ్రిగ్నాట్ రియేజెంట్ యాడ్ చేస్తే జస్ట్ యాసిడ్ బేస్. సో ఇక్కడ మనకి యాసిడ్ మీద PHLI కాబట్టి కీటోన్ ఫామ్ అవుతుంది. సో సింప్లీ హ్యావ్ టు రైట్ ద కీటోన్, డోంట్ థింక్ అబౌట్ ది మెకానిజం. నెక్స్ట్ డైబాల్ H. సో డైబాల్ H ఆల్డిహైడ్ని రెడ్యూస్ చేయదు, ఆల్కీన్ని రెడ్యూస్ చేయదు, COCl రెడ్యూస్ అవుతుంది, ఎస్టర్ రెడ్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి CHO రెడ్యూస్ కాదు, ఎస్టర్ రెడ్యూస్ అవుతుంది, ఆల్డిహైడ్ ఫామ్ అయింది, COCl రెడ్యూస్ అవుతుంది, ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఆల్డిహైడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్డిహైడ్. నెక్స్ట్ ఆల్కేన్ కేమెన్ ఫర్ 0 degrees Celsius. సో టెర్షరీ హైడ్రోజన్, టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది.
ఈవెన్ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా టెర్షరీ హైడ్రోజన్ ఉంది. సో టెర్షరీ హైడ్రోజన్లో మనకి టెర్షరీ కార్బన్ దగ్గర OH వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఆల్కీన్ ఉంది, ఎమీన్ ఉంది అండ్ Br2 ఉంది. సో ఆల్కీన్, ఎమీన్, Br2లో ఆల్కీన్ అనేది Br2 మీద అటాక్ అయ్యి 3 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. ఎలక్ట్రోఫైల్ Br+ అనేది 3 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ పాసిబిలిటీ, ఈ Br- అటాక్ అయితేనేమో ఇంటర్ మాలిక్యులర్. N లోన్ పేరు కూడా న్యూక్లియోఫైలే. సో N లోన్ పేరు అటాక్ అయితేనేమో ఇంట్రామాలిక్యులర్. సో జనరల్లీ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? ఇంట్రామాలిక్యులర్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ మనకి ఇంట్రామాలిక్యులర్ ప్రొడక్ట్ అనేది మేజర్. ఇంట్రామాలిక్యులర్ ప్రొడక్ట్ అనేది మేజర్. నెక్స్ట్ 1,2 డైహాలో 1, ఇక్కడ మనకి 1-chloro 2-bromo. ఇక్కడ ఆల్కహాలిక్ KOH ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? HBrని రిమూవ్ చేస్తాం, యాంటీ ఎలిమినేషన్ ద్వారా HBr. నెక్స్ట్ ఏం చేస్తాం? NaNH2 యాడ్ చేసాం, మళ్ళీ ఎలిమినేషన్ జరుగుతుంది, అగైన్ ఎలిమినేషన్ పాసిబుల్. సో ఇక్కడ మనకి 2 times ఎలిమినేషన్ జరిగితే ఫైనల్గా వచ్చే కాంపౌండ్ ఆల్కైన్. నెక్స్ట్ 1 ఈక్వలెంట్ H2PD. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. దీన్ని సిస్సాయిడ్ ఫామ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ సిస్సాయిడ్ ఫామ్. ఇలా సిస్సాయిడ్ ఫామ్ ఉన్నప్పుడు హైడ్రోజన్తో మనకి రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ అయిన బాండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 6 electrons పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆ షిఫ్టింగ్లో. సో అప్పుడు మనకి ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఏరోమాటిక్ ట్రాన్సిషన్ స్టేట్ అవుతుంది. సో అందుకే రియాక్షన్ ఈ టైప్ ఆఫ్ మెకానిజాన్ని ఫాలో అవుతుంది. అండ్ ఫైనల్గా మనం మీరు యారో మార్క్స్ని ఫాలో అయితే ఫైనల్గా మనకు వచ్చే ప్రొడక్ట్ వచ్చేసి ఇది. సో ఖచ్చితంగా ఇలా రియాక్ట్ అవ్వాలంటే 2 double bonds కూడా ఇలా సిస్సాయిడ్ ఫామ్లో ఉండాలి. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ 2 double bonds ఆపోజిట్లో ఉన్నాయి. దీన్ని ట్రాన్సాయిడ్ ఫామ్ అంటారు. సో ట్రాన్సాయిడ్ ఫామ్లో మనకి 2 double bonds ఆపోజిట్లో ఉన్నాయి. అండ్ సేమ్ సైడ్ వచ్చే పాసిబిలిటీ ఉందా? లేదు. అదే ఓపెన్ చైన్ కాంపౌండ్ అనుకోండి, ఓపెన్ చైన్ కాంపౌండ్ అయితే సిగ్మా బాండ్ మీద రొటేషన్ జరిగి ఇలా మనకి సిస్సాయిడ్ ఫామ్ అయ్యి రియాక్షన్ జరగవచ్చు. బట్ సైక్లిక్ స్ట్రక్చర్ అవ్వటం వల్ల ఇక్కడ ట్రాన్సాయిడ్ 2 double bonds ట్రాన్సాయిడ్ సిస్సాయిడ్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ఉన్న పాసిబిలిటీ నార్మల్ ఆల్కీన్లో బిహేవ్ చేయడమే. నార్మల్ ఆల్కీన్లో బిహేవ్ చేసినప్పుడు ఈ ఆల్కీన్ వచ్చేసి లెస్ స్టీరికల్లీ హిండర్డ్ అండ్ ఈ ఆల్కీన్ వచ్చేసి మోర్ స్టీరికల్లీ హిండర్డ్. అండ్ వీ నో దట్ hydrogenation is syn addition and controls on the steric factor, less sterically hindered alkene will be reduced. So try to understand the difference. సిస్సాయిడ్ ఫామ్ ఉంటేనేమో ఇలా మనకి డీల్ సాల్టర్ మెకానిజం లాగా జరుగుతుంది. ఇలా 6 electrons ఇలా ట్రాన్స్ఫర్ ఏదైతుందో దాన్ని డీల్ సాల్టర్ రియాక్షన్ టైప్ అంటాం మనం. ఎప్పుడైతే ట్రాన్సాయిడ్ ఉందో నార్మల్ ఆల్కీన్, సింపుల్ ఆల్కీన్లా తీసుకున్నాం. నెక్స్ట్ H2PD అని ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ మెన్షన్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తాం? మనం కంప్లీట్ రిడక్షన్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ మోల్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం కంప్లీట్ రిడక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ H2PD BaSO4 ఎక్సెస్. సో ఇక్కడ ఆల్కైన్ ఉంది, రెడ్యూస్ అవుతుంది, COCl కూడా రెడ్యూస్ అవుతుంది. COCl రెడ్యూస్ అయితే ఆ రియాక్షన్ పేరు ఏమిటి? మనకి రోజన్మన్ రిడక్షన్. సో మనకి ఆల్కైన్ రెడ్యూస్ అయితే కరస్పాండింగ్ సిస్సాల్కిన్ ఫామ్ అవుద్ది, అండ్ COCl రెడ్యూస్ అయితే కరస్పాండింగ్ ఆల్డిహైడ్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ H2O అనేది న్యూక్లియోఫైల్ అవ్వచ్చు, బేస్ అవ్వచ్చు. ఇక్కడ ఏరోమాటిక్ మీద లీవింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా H2O బేస్గా పని చేయలేదు, బికాస్ H2O వీక్ బేసు. సో ఖచ్చితంగా వీక్ బేస్ అనేది బెంజిన్ మీద లీవింగ్ గ్రూప్ని రిమూవ్ చేసే కెపాసిటీ లేదు యాజ్ ఏ బేస్గా. ఇంకా ఉన్న పాసిబిలిటీ ఏంటంటే మనకి H2O అనేది మనకి న్యూక్లియోఫైల్. H2O న్యూక్లియోఫైల్ కాబట్టి ఇక స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే పారా పొజిషన్లో NO2 ఉంది, అంటే -R ఉంది అండ్ లీవింగ్ గ్రూప్ ఉంది. మరి అయితే 2 లీవింగ్ గ్రూప్స్ ఉన్నాయి.
ఈ 2 లీవింగ్ గ్రూప్లో ఏది బయటకు వెళ్ళిపోద్ది? ఈ -Rకి ఆర్థో పారాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు. ఆర్థో పారాలో ఎవరున్నారు? ఆర్థో పొజిషన్ ఎవరు లేరు. బట్ ఇక్కడ పారా పొజిషన్లో మనకి ఎవరున్నారు? క్లోరిన్ ఉంది. సో మనకి క్లోరిన్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఈవెన్ దో మనకి బ్రోమిన్ గుడ్ లివింగ్ అయినా క్లోరిన్ బయటకు వెళ్ళిపోతుంది. సింపుల్గా ఆన్సర్ ఎలా రాస్తాం? H2O అటాక్ చేస్తాం, క్లోరిన్ని బయటికి పంపిస్తాం. సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాసే విధానం చెప్తున్నాను నేను. ఇది ఫైనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ సోడామైడ్ NaNH2. ఇది కనిపించిందంటే ఖచ్చితంగా ఇది బేస్గా పనిచేస్తుంది. సో బెంజిన్ మీద లీవింగ్ గ్రూప్ ఉంది అండ్ ఇది వచ్చేసి +R గ్రూపు, -R కాదు. -R ఉంటే మనం ప్రీవియస్ కేసులో తీసుకున్న మెకానిజం ARSN2. బట్ ఇప్పుడు మనకి +R గ్రూప్ ఉంది. సో బేసు బెంజిన్ మీద లీవింగ్ గ్రూప్ ఉంది. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? డౌస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే బెంజైన్ మెకానిజం. సో బెంజైన్ మెకానిజం ఏమవుద్ది? లీవింగ్ గ్రూప్ కనెక్టెడ్ కార్బన్ ఆల్ఫా, నెక్స్ట్ కార్బన్ బీటా. సో మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్ని మనం రిమూవ్ చేసి ఫస్ట్ మనం బెంజైన్ రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? మనకి బెంజైన్ ఫామ్ చేసిన తర్వాత ఈ న్యూక్లియోఫైల్ అటాక్ అయినప్పుడు స్టేబుల్ C- అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అటాక్ అవ్వచ్చు. బట్ OCH3 అనేది ఏంటి? మనకి -I. సో -Iని బేస్ చేసుకొని స్టేబుల్ ఇంటర్మీడియట్ నేను రాస్తున్నా. రిమైనింగ్ స్ట్రక్చర్ మీరు రాసి క్రాస్ చెక్ చేసుకోండి. సో స్టేబుల్ ఇంటర్మీడియట్, ఇది స్టేబుల్ ఇంటర్మీడియట్. ఎందుకంటే OCH3 బెంజిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి OCH3 -Iగా మాత్రమే పనిచేస్తుంది. ఈవెన్ దో OCH3కి +R ఎఫెక్ట్ ఉన్నా బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ -Iగానే బిహేవ్ చేస్తుంది. సో వన్స్ మనకి స్టేబుల్ కార్బన్ ఫామ్ అయిన తర్వాత కరస్పాండింగ్ ఎసిడిఫైడ్ ప్రోడక్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ H2O అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ని 3 లీవింగ్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ H2O ఉంది. సో డెఫినెట్లీ H2O అనేది వీక్ న్యూక్లియోఫైల్ కాబట్టి SN1 మెకానిజం ప్రకారం ఆన్సర్ రాసుకోవాలి. సో ఇక్కడ మనకి SN1 ప్రకారం స్టేబుల్ C+E కార్బన్ దగ్గర ఫామ్ అవుతుంది. సో స్టేబుల్ C+ ప్రకారం నేను ఆన్సర్ రాస్తున్నా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది స్టేబుల్ C+. నెక్స్ట్ PHS- అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి SN2 రియాక్షన్ జరుగుతుంది. SN2కి రియాక్టివిటీ ఎక్కువ. ఏలిఫాటిక్ ఇది ROCH2X. సో నార్మల్ ఏలిఫాటిక్ క్లోరిన్ కన్నా ROCH2X మోర్ రియాక్టివ్. సో ఇక్కడ మనకి SN1 లాగే ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఎనిలీన్ ACCl. సో ఉన్న పాసిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ లీవింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ N లోన్ పేరు ఉంది, N లోన్ పేరు అటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ N ఎసలేషన్, NHCOCH3. AC అంటే COCH3. నెక్స్ట్ CH3Cl FeCl3, ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్. ఇక్కడ మనకి ఎనిలీన్ అయితే ఖచ్చితంగా రియాక్షన్ జరిగేది కాదు, బట్ ఎనిలీన్ కన్నా డియాక్టివేటెడ్. సో ఈ కాంపౌండ్కి డెఫినెట్లీ మనం ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎసలేషన్ తీసుకోవాలి. సో పారా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ ప్లస్ ఆర్థో ప్రోడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ రెండింటిలో జనరల్ మేజర్ ఎవరంటే పారా మేజర్. నెక్స్ట్ ఫినాల్కి సంబంధించి ఫినాల్కి Ag+ హీట్ వేస్తే ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆర్థోక్వినోన్ ఫామ్ అవుతుంది, పారాక్వినోన్ ఫామ్ అవుతుంది. అండ్ ఆర్థోక్వినోన్ పారాక్వినోన్లో పారాక్వినోన్ మేజర్. నెక్స్ట్ ఫినాల్కి 2 ఈక్వలెంట్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో 2 టైమ్స్ సల్ఫోనేషన్. సో 2 టైమ్స్ సల్ఫోనేషన్లో మనకి పారా పొజిషన్లో ఫస్ట్ అటాక్ తీసుకుంటే నెక్స్ట్ ఆర్థో పొజిషన్లో అటాక్. ఇప్పుడు దీనికి మనం బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తున్నాం. సో బ్రోమిన్ వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి డీసల్ఫోనేషన్ జరుగుతుంది. ఎసిడిక్ మీడియంలో ఖచ్చితంగా డీసల్ఫోనేషన్ తీసుకోవాలి. సో డీసల్ఫోనేషన్ తీసుకున్న తర్వాత మనకి బ్రోమినేషన్ జరుగుతుంది. సో డీసల్ఫోనేషన్ తీసుకుంటే ఫినాల్ ఫామ్ అయిందనుకుంటే ఫినాల్కి బ్రోమిన్ వాటర్ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ఈ సల్ఫోనేటెడ్ ప్రొడక్ట్కి బేసిక్ మీడియంలో
Br2 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే బేసిక్ మీడియంలో డీసల్ఫోనేషన్ జరగదు. ఇంకా ఉన్న పాసిబిలిటీ ఏంటంటే ఇక్కడున్న ఆర్థో పొజిషన్ బ్లాక్ అయింది, ఇక్కడున్న ఆర్థో పొజిషన్ బ్లాక్ అయింది, అండ్ ఇక్కడ ఈ యొక్క పొజిషన్ మాత్రమే వేకెంట్గా ఉంది. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఎసిడిక్ మీడియంలో డీసల్ఫోనేషన్ జరిగి ట్రైబ్రోమో ప్రొడక్ట్ వచ్చింది, అండ్ బేసిక్ మీడియంలో డీసల్ఫోనేషన్ జరగలేదు, అండ్ ఓన్లీ వేకెంట్ పొజిషన్ మాత్రమే అటాక్ అయింది. టాల్విన్ మీద CrO3AC2O. సో ఇక్కడ మనకి ఆల్డిహైడ్ కీటోన్ చాప్టర్లో ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని మనం చదువుకున్న రియాక్షన్ బెంజైలిక్ కార్బన్ దగ్గర OCOCH3 OCOCH3. సో దీన్ని ఏమంటారంటే ఇది బెంజైలిక్ కార్బన్ కాబట్టి ఒకే కార్బన్ మీద 2 ఎస్టర్స్ ఉన్నాయి, బెంజైలిడిన్ డైఎసిటేట్, దేర్ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ మనకి బెంజైలిడిన్ డైఎసిటేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడున్న గ్రూప్ ఎస్టర్ కాబట్టి ఎస్టర్కి హైడ్రాలసిస్ జరిగి ఒకే కార్బన్ మీద 2 OHలు వస్తాయి. అండ్ వీ నో దట్ ఒకే కార్బన్ మీద 2 OHలు ఉంటే ఆ కాంపౌండ్ ఏమంటారంటే హైడ్రేట్ అంటారు. అండ్ హైడ్రేట్ మాలిక్యూల్ అన్స్టేబుల్ కాబట్టి H2 బయటికి వెళ్ళిపోయి కరస్పాండింగ్ ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 13 బెంజిన్ మీద COHCl AlCl3. ఈ రియాక్షన్ని గెటర్మెన్ కోచ్ రియాక్షన్ అంటారు, సో ఇక్కడ మనకి సింపుల్గా ఏమవుతుందంటే ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవుతుంది, ఆ ఎలక్ట్రోఫైల్ బెంజిన్ మీద అటాక్ అయింది. ఎలక్ట్రోఫైల్ ఎవరు సింపుల్గా CHO+, ఇది మనకి ఎలక్ట్రోఫైల్, గెటర్మెన్ కోచ్ రియాక్షన్. అదే HCnAlCl3 తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఎవరో CHNH+, ఇది ఎలక్ట్రోఫైల్. ఇక్కడ మన హైడ్రాలసిస్ చేస్తే ఈ ఫంక్షన్ గ్రూప్కి ఐమైన్ ఫంక్షన్ గ్రూప్కి హైడ్రాలసిస్ జరిగి బెంజాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కాంక్-NaOH ఉంది, ఆల్డిహైడ్ ఉంది వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్, దేర్ఫోర్ వీ ఎక్స్పెక్ట్ కెనిజారో రియాక్షన్. సో కెనిజారో రియాక్షన్లో 2 మాలిక్యూల్స్ గ్రాంటెడ్ తీసుకోవాలి. 1 మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ 1 మాలిక్యూల్ రెడ్యూస్ అవుతుంది. 1 మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది, 1 మాలిక్యూల్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్, ఇది గ్లిజరాల్. దిస్ ఈజ్ గ్లిజరాల్ ఆర్ గ్లిజరిన్, గ్లిజరాన్ కానీ గ్లిజరిన్ కానీ. సో దీనికి డీహైడ్రేషన్ చేస్తే రిపీటెడ్గా డీహైడ్రేషన్ జరిగి ఫైనల్గా మనకి ఎక్రాల్డిహైడ్ ఫామ్ అవుద్ది. రిపీటెడ్గా డీహైడ్రేషన్ జరిగి ఎక్రాల్డిహైడ్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ డైబాల్ హెచ్ యాడ్ చేసినప్పుడు ఆల్కీన్ రియాక్ట్ కాదు, రెడ్యూస్ కాదు, బట్ COCl రెడ్యూస్ అవుతుంది. దేర్ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ PH CH డబుల్ బాండ్ CH అండ్ యాసిడిక్ క్లోరైడ్ రెడ్యూస్ అయితే CHO ఫామ్ అయింది. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్కి AgOH యాడ్ చేస్తే ఫస్ట్ యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి సిల్వర్ సాల్ట్ ఫామ్ అవుద్ది. అండ్ ఈ సిల్వర్ సాల్ట్కి Br2CCl4 యాడ్ చేస్తే ఇక్కడ మనకి డీకార్బాక్సిలేషన్ జరిగి రాడికల్ ఫామ్ అవుతుంది అండ్ రాడికల్ మీద Br అటాచ్ అవుతుంది. ఇట్ ఈస్ బోరోడిన్ హన్స్డిక్ రియాక్షన్. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ద్వారా బోరోడిన్ హన్స్డిక్ రియాక్షన్ జరిగి కరస్పాండింగ్ బ్రోమైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ గ్లూకోజ్కి బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే మనకి CHO గ్రూప్ అనేది COH కన్వర్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ వన్, బట్ రిమైనింగ్ స్ట్రక్చర్ మొత్తం సేమ్ ఉంటుంది. కాంక్-HNO3 యాడ్ చేస్తే ఫస్ట్ కార్బన్ CHO యాసిడ్ కన్వర్ట్ అవుతుంది, లాస్ట్ కార్బన్ CHO యాసిడ్ కన్వర్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ కార్బన్ COOH ఉండి లాస్ట్ కార్బన్ CH2OH ఉంటే దట్ ఈస్ కాల్డ్ గ్లూకోనిక్ యాసిడ్. ఫస్ట్ కార్బన్ COOH ఉండి లాస్ట్ కార్బన్ కూడా COOH ఉంటే దట్ ఈస్ కాల్డ్ గ్లూకారిక్ యాసిడ్. నెక్స్ట్ ప్రొలీన్కి HNO1 యాడ్ చేశారు. ప్రొలీన్ స్ట్రక్చర్లో మనం చూస్తే సెకండరీ ఎమీన్ ఉంటుంది. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రొలీన్.
సెకండరీ ఎమీన్ ఉంటుంది. సెకండరీ ఎమీన్ మీద HNO2 యాడ్ చేస్తే మనకి సెకండరీ ఎమీన్ నైట్రోజన్ విల్ బి అటాచ్ టు నైట్రస్. NO ప్లస్ ఎలక్ట్రోఫైల్ N-lone పేరు మీద అటాక్ అవుతుంది. N నైట్రస్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది.